హాయ్ అండి. ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది. చాలా ఎమోషనల్‌గా ఉంటదండి. ఎందుకంటే ఇమాన్యుయల్‌కి పెద్ద ఇన్సిడెంట్ జరుగుతదనమాట. సో, ఏం జరుగుతాయి ఏంటనేది చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకోటి ఇమాన్యుయల్‌కి, సంజన గారికి పెద్ద గొడవ జరుగుతది. ఆర్గ్యుమెంట్ జరుగుతదనమాట గేమ్‌లో. సో, ఏమైంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత వాటర్ గేమ్‌లో ఇమాన్యుయల్ విన్ అయిన తర్వాత సంజన గారు లాస్ట్ వస్తారు కదా! సో, వాళ్ళిద్దరికీ అయితే గొడవ అయితదనమాట. ఎందుకైతదంటే ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదు సంజన గారిదే ఎక్కువ లాగేసుకుండు అని చెప్పి సంజన గారు అయితే ఎక్కువ గొడవ పెట్టేసుకుంటారు అనమాట. అప్పుడు ఇమాన్యుయల్ ఉండి నేను మన ఇద్దరం కలిసి వేరే వాళ్ళని ఓడిద్దామంటే నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు. ఈ 1 వీక్ నుంచి చూస్తున్నా నువ్వు నాకు అగెనిస్ట్‌గా ఉంటున్నావు. నన్ను ఎందుకు అట్లా బ్యాడ్‌గా పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట. నువ్వు నన్ను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఆ సైడ్ నుంచి కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పి అడుగుతానమాట ఇమాన్యుయల్. సంజన గారేమో గేమ్‌లో తోసినావు, నన్ను తీసేసినావు అని చెప్పినప్పుడు నన్ను కూడా గేమ్‌లో తీసేసినావు కదా అంటే సంజన గారు ఉండి అది గేమ్ అవుతుంది కదా, గేమ్ కాబట్టి గేమ్ లెక్క ఆడిన అంటే నేను కూడా గేమ్ లెక్కనే ఆడినా, నేను నిన్ను తొయ్యలేదని చెప్పి అంటాడనమాట. అలా చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. ఇక ఏడుస్తాడనమాట ఇమాన్యుయల్. ఎందుకు నన్ను ఇట్లా బ్యాడ్‌గా పోర్ట్రే చేస్తున్నావు, ఈ 1 వీక్ నుంచి నేను చూస్తున్నా, ఎంత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నాకు సపోర్ట్ చేయాలని లేదు నీకు, నేను ఎంతగానో బ్రతిలాడుతున్నా అసలు సపోర్ట్ చేస్తలే అని చెప్పి ఏడుస్తాడనమాట. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి పోనివ్వుకో అన్న అంటే చూడు నన్ను ఎట్లా బ్యాడ్‌గా పోర్ట్రే చేస్తుడు, 1 వీక్ నుంచి ఒక్కసారి అంటే ఒక్కసారి సపోర్ట్ చేస్తలేదు, ఇంకా నన్నే బ్లేమ్ చేస్తుంది నేను చేయట్లేదు అని చెప్పి అని మస్తు ఫీల్ అవుతాడు అనమాట. మస్తు ఏడుస్తాడు అసలు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే నిజంగా. సంజన గారు ఎందుకో తను ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేయకుండా తను ఒంటరిగా ఆడుతున్నట్టు అనిపించింది. ఇంకోటి ఎందుకంటే మొన్న కూడా గేమ్‌లా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు ఇమాన్యుయల్ అయితే. కానీ అర్థం చేసుకోకుండా ఇమాన్యుయల్ సైడ్ నుంచి ఆలోచించకుండా తను రిస్క్‌లో పడ్డదనమాట. మొన్న ఇట్లా ఇమాన్యుయల్ ఎంత చెప్పినా కానీ డెఫినెట్‌గా చెప్తున్నా ఇమాన్యుయల్ అయితే సంజన గారి గురించి ఆలోచిస్తాడనమాట. ఒక స్టెప్ వేసే ముంగల నామినేషన్‌లో అయినా సరే, ఏ సిచ్యువేషన్‌లో అయినా సరే ఈ సంజన గారి గురించి స్టాండ్ తీసుకుంటాడు. కానీ సంజన గారు అయితే ఎందుకో ఈ వీక్ అయితే కొంచెం సపోర్ట్ చేయనట్టు నాకు అనిపించింది. ఇమాన్యుయల్‌ని బ్లేమ్ చేస్తున్నట్టే అనిపించింది నాకు. పాపం తన సైడ్ నుంచి కొంచెం కూడా ఆలోచిస్తలే అనిపించింది. అంటే తన ప్లేయింగ్ ఎట్లుందంటే నేను సోలోగా ఆడుకుంటా, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తలేదు, నేను సోలోగానే ఆడుకుంటా అనే విధంగా తను అలా ఉందన్నమాట. సో అలా నిజం చెప్పాలంటే సంజన గారు కూడా సోలోగా బాగా ఆడుతున్నారు. అసలు ఎవరు హెల్ప్ తీసుకుండా ఎవరితోని సపోర్ట్ తీసుకోకుండా తను ఒంటరిగా బాగా ఆడుతుంది. బట్ కాకపోతే ఇమాన్యుయల్ తన మంచి గురించి చెప్పినప్పుడు వింటే బాగుండు అనిపించింది. సో మొత్తానికైతే సంజన గారి పాయింట్స్ లీస్ట్ తక్కువ ఉండడం వల్ల బిగ్ బాస్ అయితే గేమ్లో నుంచి తొలగిస్తారు. సో అలా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతారనమాట సంజన గారు. అందరూ సంజన గారికి ఓటేశారనమాట. లీస్ట్ స్కోర్ ఉంది కాబట్టి తనని పంపిద్దామని చెప్పి. సో అలా సంజన గారు అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతారు. తర్వాత నెక్స్ట్ గేమ్ పెడతారనమాట. ఇమాన్యుయల్‌కి అండ్ తనుజకి ఇద్దరికి ఒక గేమ్ పెడతారు. ఇంకా అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇమాన్యుయల్‌కి పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందనమాట. కాలుకి ఇట్లా దెబ్బ తగిలినట్టు అవుతుంది అనమాట. బెనికినట్టు అయ్యి తను కింద పడిపోతాడు. అసలు గేమ్ ఆడే పొజిషన్లో ఉండడనమాట. బెలూన్ టాస్క్ వస్తుంది అనమాట. ఆ బెలూన్ టాస్క్ గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్ళి అక్కడ ఉన్న హోల్లోకి వేసి అక్కడ నుంచి మన బుట్టలో పడేటట్టు చూసుకోవాలన్నమాట. అది టాస్క్. అలా ఇమాన్యుయల్ ఆడుతుంటే ఇట్లా ఫస్ట్ ఇట్లా వెళ్తుండగానే తన కాలు బెనికి కింద పడిపోతుందన్నమాట. ఫాస్ట్ చెప్పమంటారు. అప్పటికి ఫాస్ట్ చెప్తే కళ్యాణ్ వెళ్ళి లేపి స్ప్రే ఇట్లా కొడతారనమాట. సడన్గా గేమ్ మధ్యలోనే అంటే స్టార్టింగ్లోనే పడిపోతానమాట. చాలా బాధ అనిపించింది. ఎంత లేవడానికి ట్రై చేసినా తన వల్ల కాదనమాట. స్ప్రే కొట్టినా ఏది కొట్టినా ఇంకా బిగ్ బాస్ అయితే కన్ఫెక్షన్ రూమ్లోకి వాళ్ళు పిలిపించి డాక్టర్ని కన్సల్ట్ కామని చెప్తానమాట. అప్పటికి గేమ్ ఆడాలి, ట్రై చేయాలి నేను అని చెప్పి ట్రై చేస్తానమాట. అంటే ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఈ గేమ్ పెడతారు. ఆ గేమ్ ఆడాలని ఖచ్చితంగా గెలవాలని అనుకుంటాను. ఇమాన్యుయల్ అయితే మస్తు ట్రై చేస్తాడు. బట్ చాలా ఏడుస్తాడు అనమాట ఆ పెయిన్కి తట్టుకోలేక. అలా గేమ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అనమాట. సెకండ్ ఫైనలిస్ట్ అనేది వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. ఇంకా నాకైతే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అయితే ఇమాన్యుయల్ నిజం చెప్తున్నా ఈ సీజన్లో అయితే ఇమాన్యుయల్ ఆడినట్టు గేమ్స్, ఇది ఎంటర్టైన్మెంటు ఇంకా ఎక్స్ట్రా ఏది ఎవ్వరు ఇవ్వలేదండి. నిజంగా ఏ సీజన్లో కూడా ఇంతగానం ఇవ్వలేదు అనిపించింది నాకు. ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి ఈ షో రన్ అవుతుంది అనిపించింది నాకు నిజంగా. నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్ అయితే తోపు చెప్పొచ్చు. ఇమాన్యుయల్ తర్వాతనే ఎవరని చెప్పొచ్చు. గేమ్స్ కోసం అయితే ప్రాణాలు పెట్టేశాడు. డేమోన్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు చాలా బాగా గేమ్స్ ఆడతారు.
సో గేమ్ మధ్యలో అలా కావడం అయితే చాలా బాధ అనిపించింది. లేకపోయింటే సెకండ్ ఫైనలిస్ట్ ఖచ్చితంగా ఇమాన్యుల్ అయ్యేవాడు అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే ఇదండి. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఇమాన్యుల్ గేమ్ ఎలా ఉంటుంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.